నగర పంచాయతీ పరిధిలోని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సోమశిల ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షుడు బీదగిరిధర్ అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం అల్లూరు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన నగర పంచాయతీ పరిధిలోని 4 సచివాలయాల అధికారులు, కమిషనర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సమస్యలపై పరిష్కారాలను చూపాలని ఆయన అధికారులని ఆదేశించారు. వాళ్ళు రేషన్ కార్డులో లేకుండా కోల్పోతే వాళ్ళకి ఇల్లు రాదు, ఇంటి స్థలం రాదు. తర్వాత వాళ్ళు ఏదన్నా ఇప్పుడు ఈ స్కీమ్స్లో వచ్చేటువంటి సబ్సిడీ లోన్స్ పెట్టుకోవాలని అవకాశం ఉండదు. ఎటువంటి దీనికి అవకాశం లేకుండా కోల్పోతారు. కాబట్టి మీరు వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మన ఏరియాలో అమాయకులు మళ్ళీ మన ఆఫీసులు తిప్పే పని లేకుండా వాళ్ళని అందులో తమ్మేయాలని చెప్తున్నారు. మీరు తర్వాత ఏఆర్ఓ లాగిన్ చెప్తున్నారు. మీరు జాగ్రత్తగా అందరూ అన్ని సచివాలయాలకి అందరూ డిఎల్ కొంచెం జాగ్రత్తగా దాన్ని వర్క్ చేయండి, సమస్యలు లేకుండా. సమస్యలు గుర్తించి ఆ సమస్యలు పరిష్కారం కోసం ఒకరొకరు నిధి చేస్తూ 10 నిమిషాల తర్వాత వేసి వెళ్ళిపోవడానికి కానీ చెప్పారు చెప్తున్నామంటే తిరిగి ఎక్కడెక్కడ ఏం రెడీ చేసుకొస్తే దాని డబ్బులు కూడా చూడాలిగా. ఊరికి 40 ఏం చేయాలి కదా. ఈ సమస్య వస్తే అన్ని నోట్ చేసుకోవాలి. వాటి గ్రాంట్ అన్ని చూసి ఇక్కడ బోర్లో నీళ్ళు సాగట్లే. ఒక్కోటి 150 అడుగులు కట్ బోర్లు పోతే కూడా నీళ్ళు అందట్లే. దానికోసమే ఈరోజు మీటింగ్ ప్లస్ డి గారిని అందరూ పిలుచుకునేది. నేను చెప్పే సమస్య ఉంది, వాటన్నిటి పరిష్కార మార్గాలు కనుక్కోవడం కోసం నేను ఈరోజు కూర్చుంది. మనం అందరం ఒకరొకరు నిందించుకోవడానికి కాదు. కూర్చోండి. ఎందుకంటే ఒక రేషన్ కార్డు ఒక ఇల్లు ఒక ఇస్తామే కదా. ఆయన ఒకటి స్ప్లిట్ చేసి ఆమె యాడ్ చేస్తారా? అనుకోవడం లేదు కదా. ఇద్దరు యాడ్ అవ్వాలని వస్తుంది. యాడ్ అయిన తర్వాత మళ్ళీ స్ప్లిట్టింగ్ పెట్టుకోవాలి, అంతేనా? లేదు మ్యారేజ్ అయిందని చెప్పి ఆ కార్డులో డిలీట్ అయ్యి కొత్త కార్డు పెట్టుకోవచ్చు. కాదు, అమ్మాయి మ్యారేజ్ అయింది, ఆయన తండ్రి కార్డులో ఉన్నాడు, కానీ దాంట్లో స్ప్లిట్ అయ్యి న్యూ కార్డు పెట్టుకోవచ్చు కదా. ఆప్షన్ లేదా? అని ఇప్పుడు నాకు యాడ్ చేస్తారు కదా. యాడ్ చేస్తే ఒక ఫస్ట్ కార్డు వస్తుంది, యాడ్ అవుతాం, యూనిట్ యాడ్ అవుతుంది. యూనిట్ యాడ్ అయ్యి ఒకే రేషన్ కార్డు కింద మీద వస్తారు కదా. అప్పుడెప్పుడు ఈ కార్డు వచ్చాక కదా స్ప్లిట్ చేస్తారు. అప్పటి వరకు మళ్ళీ గవర్నమెంట్ ఆప్షన్ ఉంటేనే కదా మీరు చేయగలుగుతారు. ఎన్ని రోజులు యాడ్ అయిపోయిన 15 days లో మళ్ళీ మీరు స్ప్లిట్ పెట్టవచ్చు. గవర్నమెంట్ మీరు ఇచ్చే దీంట్లో వీలు పడుతుంది. యాడింగ్ వరకు ఇక్కడ ఉంటుంది. తర్వాత మళ్ళీ సెకండ్ టైం గవర్నమెంట్ ఆప్షన్ ఇస్తేనే మీరు స్ప్లిట్ చేయగలరు.
మీ దగ్గర అయితే ఏంటి మీరు మా డిస్ట్రిబ్యూషన్ చేయలేదు కదా ప్రతి నెల 1వ తారీఖు ఇప్పుడు స్పౌస్ ఎంత వచ్చింది మీ 15 ఎలిజిబుల్ నవంబర్ నుంచి వచ్చినవి చెప్పదు 12 ఎలిజిబుల్ లేదా అదే మరి అడిగేది 16లో 4 లేదు 12 ఎలిజిబుల్ లిస్ట్ రెడీ ఉందా రేపు జూన్ 1వ తారీఖు చేయొచ్చు శాంక్షన్ పంపించేది సార్ మళ్ళీ జూన్ 1 షిఫ్ట్ అయ్యాను ఆ లిస్ట్ ఉందండి ఎంతమంది ఉన్నారు మీ దగ్గర ఎలిజిబుల్ నవంబర్ నుంచి మళ్ళీ ఇచ్చేస్తున్నారు 5వ తారీఖు అప్లై చేస్తే అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు లాస్ట్ పెన్షన్ ఇచ్చింది డిసెంబర్ వరకు లాస్ట్ పెన్షన్స్ ఇచ్చారు అప్పుడు వీళ్ళందరూ కవర్ అయిపోయి ఉంటారు ఆ డేట్ తర్వాత ఉండే వాళ్ళని ఇది మన నవంబర్ దాకా 9 మంత్స్ 10 మంత్స్ పీరియడ్ వాళ్ళు ఇచ్చారు మనకి 16 వచ్చాయి అందుకే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన లిస్ట్ మనం అప్లై చేసుకున్నాం అనుకున్నాం అవి ఏమున్నాయి ఇల్లు వాటన్నిటిని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం ఎమ్మెల్యే గారి ద్వారా ఈ విధంగా ఉంటే ఇవి కూడా ఇంత అవసరం అవుతుంది మన మండలం మొత్తం ఎంపీడీఓ గారికి కూడా చెప్తాం మన పరిధిలో ఎన్నో తీసుకుంటాం అక్కడ వచ్చి 10 వస్తుంది 35 ఎండిఎం అని చెప్పి వెహికల్స్ పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళకి లోన్లు ఇచ్చి వెహికల్స్ తీసిచ్చి ఇంటికి సరుకులు ఇస్తారు రేషన్ షాప్ ఈ అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన సరుకులు వాళ్ళు వచ్చి డీలర్ షాప్లో తీసుకోవాలి ప్రతి అంగన్వాడీ సెంటర్కి వెహికల్లోనే సరుకులు పోయేటప్పుడు మీరు విమానం గారికి మీ ద్వారా ఒక లెటర్ పెట్టించినారు సచివాలయ సెక్రటరీ గారికి తీసుకో స్కూల్ బిల్డింగ్స్ దాంట్లో పెట్టుకున్నాను రూమ్ ఖాళీ ఉంటే ఇబ్బంది లేదు కదా టీచర్స్ చదివిస్తాను స్ట్రెంత్ లేకే కదా ఇది పెట్టారు ఇప్పుడు వాళ్ళకి పిల్లలు లేకనే కదా అంగన్వాడీ బిల్డింగ్ అలాట్ చేసింది వాళ్ళకి స్ట్రెంత్ లేకనే అది గవర్నమెంట్ బిల్డింగ్ కాబట్టి ఇంకో దానికి అదర్ పర్పస్ వాడుకోవడానికి ఇచ్చారు అనుకోండి వాళ్ళు స్ట్రెంత్ ఉండి ఆ క్లాస్ రూమ్ ఆ రూమ్ అవసరం అయితే అప్పుడు ఆలోచన చేస్తారు పెన్షన్స్ లిస్ట్ కూడా రేషన్ కార్డు లాగా ఉందా అవునా మీ కార్డు డేటా అవుతుందా ఇచ్చేయి కదా వాళ్ళ ఆధార్ కార్డులు ఒక పత్రిక ఇవన్నీ తెచ్చిస్తే సచివాలయం 90 రోజుల దాకా ఉంచుతారు 30 రోజుల లోపల అయితే సచివాలయం సర్టిఫికేట్ ఇస్తాం ఇప్పుడు 30 ఇచ్చేసారు సార్ ఇప్పుడు 30కి చేశారు
అందులో ఇప్పుడు ఒకే కుటుంబం నలుగురు ఉన్నారు. పాత ఫామ్లో భార్య భర్త వాళ్ళు ఇద్దరు కొడుకులు వెళ్ళలేదు, అదే రేషన్ కార్డులో ఉంటారు. మీరు వచ్చిన వాళ్ళని దాన్ని యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఎవరు ఇప్పుడు రేపు వాళ్ళకి హౌస్ సైట్ ఇవ్వాలన్నా ఇల్లు ఇవ్వాలన్నా వాళ్ళందరూ ఎవరు వాళ్ళు రేషన్ కార్డు సపరేట్ అయితేనే వాళ్ళు పోగలరు. మీరు పెట్టుకోవచ్చు. దానికి డాక్యుమెంట్ ఏమి ఉండాలి? ఆధార్ కార్డు సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్డులు ఏడవాలంటే ఉండదు. మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 1 month మీ దగ్గర 1 month అంటే ఇప్పుడు మన మార్చిలో పెళ్ళి అయిన 1 month మీరు ఇస్తారు. మార్చి కూడా కదా, ఏప్రిల్లో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు జనరల్గా అందరూ చాలా మంది వాళ్ళని ఎలా చేయాలి? ఇప్పుడు మన దగ్గర ఏమొస్తుంది, ఎక్కడో దగ్గర ఇబ్బంది పడే వాళ్ళు మాత్రమే మా దాకా వచ్చి అడుగుతారు. అన్ని సాఫీగా ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. అవి లేని వాళ్ళకి మమ్మల్ని అడిగే వాళ్ళకి మేమే సమాధానం చెప్పాలి. వస్తాం ఏ విధంగా దాన్ని చేయగలం అనే దానికి మేము చెప్పే పరిస్థితి ఉండాలి కదా. టీసీ ఉంటే చాలా మార్కులు ఇస్తున్నారు. చెప్పేది ఇచ్చేస్తాం. డిఎస్ డిఎస్